మరి ఎట్లుంది పడవ నీళ్ళు పడతాయో కదండి బాగా అంటే మన కిందుడు నీరడిగా మొత్తానికి నీళ్ళు లేకుండే మేమే చేసి పెట్టి తీయించుకున్నాం. ఒక నార్మల్ చదువుకున్నాం. ఇక అప్పటికే అయిపోయింది. కన్నపల్లి చెరువు నిండాలంటే మళ్ళీ అరవై కరెక్ట్ పొరులు మొత్తం కడితే నీళ్ళు ఆవుతూ తిప్పలు ఉంటాయి. హైదరాబాద్ ఉన్నారా? హైదరాబాద్లో ఏం చేస్తున్నాయా? పారేశ్వరం బాబాయ్ మీ అందరు కృషి ఫలితం ఏదైతుందో ఇంత పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు. మా వాళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా సంతోషంగా కైకిలు దొరికిందని చెప్పని సంబరపడుతున్నారు. ఇంకోటి బాబు ఈ రేకులపల్లె ఒకటి గేట్ వాల్ పెడితే ఆ చెరువు పేరేంది ఊరు చెరువులకు నీళ్ళు పైప్ లైన్ ఉన్నది. ఆ రేకులపల్లి ఊర చెరువుకు పైప్ లైన్ ఉన్నది. ఆ చెర్లే పడాలి కదా మరి. అవి చెర్లకి వెళ్ళిపోతాయి మరి. ఈ ఊర చెరువులో పోవటానికి పైప్ లైన్ ఉంది కదా, దాన్ని గేట్ వాల్ పెడితే చెర్లకి ఎప్పటికి పోతాయి. అవసరం పడ్డప్పుడు మనం గేట్ వాల్ క్లోజ్ చేస్తే నీళ్ళు వస్తాయి. లేదు మళ్ళీ తర్వాత గేట్ వాల్ ఓపెన్ చేస్తే కిందికి పోతాయి. కొద్దిగా జ్ఞాపకం రోలవాకు సరిగ్గా నాయన రోలవాకు సరిగ్గా అంటున్నా. అదే మా ఆడపిల్లలు అయితే అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంత కైకిలు దొరుకుతుందని చెప్పని ఆశ. వాళ్ళు పని చేసుకున్నట్టు పని దొరకాలి కదనయ్య. నాకు కాదు పీఫ్ పెట్టి తమ్మి డవ్వాది వెనక పెట్టి మొత్తం బిడ్డ ఆ కన్నపిల్లి దొరుకుతాయి. అరగు నల్లబడతాయి. కన్నపిల్లి చెల్లెకి వచ్చినాయా? 2 రోజులు వెళ్ళినాయి. ఏం లేదు బాబు, 2 days అయింది మనకు వచ్చింది. ఇంకా 6 రోజులు వస్తాయి. నువ్వు ఏదైనా చేసి అరగుండాల పడగొడితేనే మరి ఆయన మీ నాయకు హైదరాబాద్ ఉండంట. మీరెక్కడ ఉన్నారు? మరి కర్నాటక ఉంటే ఒకసారి వచ్చిపోతారా? రేపు పొద్దున వస్తారా? రోలవాక్ మరి వచ్చి రోలవాక్ చూసుకొని నాకు కన్నపల్లి దాకా పోయిరండి. పోయి ఎక్కడికి వచ్చి కన్నపల్లి ఓవర్ఫ్లో అయితే మనకు అరగుండాల పడతాయి. అరగుండాల పడితే నా 400-500 ఎకరాలు పడతాయి బాబు. కాల ధర్మంలో 0 ఉంది ఇప్పుడు. ఇందాక మళ్ళీ నేను చూస్తాను. అది చేస్తా తలదారు కూడా చేస్తా. అలా కుటుంబం రూల్లో అరగుండాల వరగొట్టాలి. అరగుండాలకి నీళ్ళు